అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలండి. దేవుని దయ వల్ల, దేవుని యొక్క గొప్ప కృపను బట్టి మనమందరము క్షేమంగా ఉన్నామండి. మన కుటుంబాలన్నీ ఆరోగ్యం, క్షేమం కలిగి ఉన్నాయండి. అందరిని బట్టి మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతియు మహిమయు కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నా తండ్రి నన్ను ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నా తండ్రి క్షేమంగా నా తండ్రి కాపాడినందుకు నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఆరోగ్యాలను ఇచ్చి, ఆయుష్ను దయచేసి, ఆర్థిక పరమైన ప్రతి ఇబ్బంది నుంచి విడుదలను దయచేసి నా తండ్రి కుటుంబాలన్నిటి చుట్టూ నా తండ్రి మీ కంచె, మీ కాపుదల, మీ కృప నుంచి కాపాడుతున్నందుకు నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ లోకమనే పాపంలో జీవిస్తున్న మమ్మల్ని నా తండ్రి రక్షించిన తండ్రి మీ ప్రియ కుమారుని రక్తంలో మాకు పాప క్షమాపణ దయచేశారు తండ్రి. అందరిని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దినదినము నా తండ్రి నీ మాటలతో మా తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నారు తండ్రి. అందరిని బట్టి మీకే వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ మాటలు పెట్టిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. క్షేమాన్ని దయచేయండి తండ్రి. ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. కుటుంబాల్లో ప్రతి అవసరతలో మీ కృపణించండి తండ్రి. ఉద్యోగాల్లో, వ్యాపారాలన్నిటిలో నా తండ్రి నీ బిడ్డలకు నా తండ్రి మీ కంచె, మీ కాపుదల, మీ కృప నుంచి మరి నా తండ్రి మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఆర్థిక పరమైన ప్రతి ఇబ్బంది నుంచి నీ బిడ్డలందరికీ విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నా తండ్రి ఆత్మీయంగా మేమందరము నా తండ్రి నీ మాటలు వింటూ దినదినము బలపడులాగిన సహాయం దయచేయండి తండ్రి. జ్ఞానము కలిగి, వివేచన కలిగి నా తండ్రి వాక్య ప్రకారం బ్రతుకు వారముగా ఉండుటకు నా తండ్రి సహాయం దయచేయమని, ప్రతి విషయంలో మీ కృపను, మీ కాపుదలను మా చుట్టూ ఉంచమని ఈ ప్రార్థనంతయు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని పిల్లారా, మరి కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథంలో నుంచి వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. మరి మొదటిగా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ లోకంలో మరి లోకపరంగా గనుక మనం చూసినట్లయితేనండి మన జీవితాల్లో మనం మాట్లాడుకుంటున్న మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితాల్లో కూడా మనం చూసినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు పలికే మాటలు మనం విన్నప్పుడు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కొంతమందిని శత్రువులుగా వారు భావిస్తూ ఉంటారు. అందరు కాకపోవచ్చు, కొంతమంది అయినా సరే వాళ్ళ జీవితంలో కొంతమందిని వాళ్ళు శత్రువులుగా భావిస్తారు. వీళ్ళు నా శత్రువులు, వీళ్ళతో నేను మాట్లాడకూడదు, వీళ్ళకి నేను సహాయం చేయకూడదు, వీళ్ళ దగ్గరికి నేను వెళ్ళకూడదు అని చెప్పి శత్రువులుగా వారిని భావిస్తూ ఉంటారు. ప్రేమేంద్ర పిల్లరా, మరి జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గమనించినట్లయితే కుటుంబంలో మరి కుటుంబస్తులలో మధ్యలోనే వాళ్ళు శత్రుత్వం కలిగి ఉంటున్నట్లు మనకి కనపడుతూ ఉందండి. అది ఆస్తి కావచ్చు, ఆస్తి కోసం కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, ఒకరికి పడకపోవటం, మాట ద్వారా పడకపోవటం వల్ల కావచ్చు, దేని వల్ల అయినా సరే కుటుంబస్తులు కూడా కుటుంబంలో అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు, బిడ్డల మధ్య కూడా శత్రుత్వం అనేది నేటి రోజుల్లో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రేమ పిల్లరా, రోజులు, సంవత్సరాలు కూడా వాళ్ళు మాట్లాడుకోకుండా వాళ్ళని ఒక శత్రువులుగా వాళ్ళ జీవితంలో వాళ్ళు భావిస్తూ ఉంటూ ఉన్నారు. ప్రేమతో పిల్లలు నేటి సమాజంలో మనం కనుక చూసినట్లయితే ఇటువంటివి చాలా మనం గమనిస్తున్నాం. మన చుట్టుపక్కల వాళ్ళ జీవితాల్లో కూడా మనము గమనిస్తూ ఉన్నాం. ప్రేమేంద్ర పిల్లరా, అనేకమైనవి మనం న్యూస్ ఛానల్స్ లో కూడా మనం వింటూ ఉన్నాం. ఆ శత్రుత్వం వల్ల ఒకరినొకళ్ళు హాని జరిగించుకునేంత వరకు శత్రుత్వాన్ని కలిగి ఉంటున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ప్రేమేంద్ర పిల్లలు, మరి జాగ్రత్తగా కనుక ఆలోచించినట్లయితే నిజంగా మనము శత్రువులనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అసలు మనం ఎవరిని శత్రువులుగా భావించాలి? మనకు అసలు శత్రువులు ఉన్నారా? మనం శత్రువులను కలిగి ఉండాలా? ఒకళ్ళని మనం శత్రువులుగా భావించవచ్చా లేదా అన్న విషయాన్ని మనము బైబిల్ గ్రంథంలోనే ఆలోచిద్దామండి. మొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాత నిబంధన కాలంలో మరి ఆ, దేవుడు మరి ఇస్రాయేల్ విషయంలో మనం గనక చూసుకున్నట్లయితే మరి కొంతమందిని దేవుడు తెలియజేస్తూ కొన్ని ప్రాంతంలో వాళ్ళని కొన్ని గోత్రాల వాళ్ళ
గురించి తెలియజేస్తూ దేవుడు వీళ్ళు మీరు శత్రువులు, వాళ్ళతో మీరు యుద్ధం చేసి వాళ్ళ మీద గెలవండి, మీకు ఈ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోండి అని చెప్పి మరి దేవుడు ఇస్రాయేలుతో మాట్లాడిన సందర్భాలు మనం పాత నిబంధన గ్రంథంలో చదువుకున్నాం. ప్రేమ దేవుని పిల్లరా, ఫలానా వాళ్ళు మీ శత్రువులు అని చెప్పి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళమని చెప్పి మీ శత్రువుల మీద మీకు విజయం దయచేస్తానని చెప్పి దేవుడు ఇస్రాయేలుతో మాట్లాడిన సందర్భాలు, ఆ యుద్ధాలలో దేవుడు వాళ్ళకు శత్రువుల మీద విజయం దయచేసిన సందర్భాలు మనకి కనపడతాయి. అంటే పాత నిబంధన కాలంలో మనుషులకి మనుషులకి మధ్య శత్రుత్వం ఉన్నట్లు మనకి కనపడుతుంది. ప్రేమ పిల్లలు కొంతమంది ఈ అన్యులని మరి శత్రువులుగా భావించటము, వాళ్ళతో యుద్ధాలు జరిగించడం, వాళ్ళ మీద దేవుడు మరి ఇశ్రాయేలులకు విజయం అనేది అనుగ్రహించడం అనేది మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అయితే కొత్త నిబంధన కాలంకి వచ్చేసేసరికి ప్రేమ పిల్లరా, మన ప్రస్తుతం మనం ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే మనం ఎవరినిగా శత్రువులుగా మనం భావించాలన్న విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలండి. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలుల కాలంలో మరి అన్య దేవతలను పూజించే వారిని మరి దేవునికి వ్యతిరేకంగా మరి ఇతర దేవతలను పూజించే వాళ్ళని అన్యులుగా, వాళ్ళని శత్రువులుగా వాళ్ళు భావిస్తూ వాళ్ళతో యుద్ధాలు చేయటం అనేది మనము చదువుకొని ఉన్నాము. అయితే పాత నిబంధన కాలాన్ని పక్కన పెట్టి మనం కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి గమనించుకున్నట్లయితే ప్రేమ దేవుని పిల్లరా, ఒక మాటను మనం చదువుకున్నామంటే ఒక మాటను మనం చదువుకుంటాం. రోమీయులకు రాసిన పత్రికను ఒకసారి చదువుకుందామంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. మరి పాత నిబంధన కాలంలోకి వచ్చేసరికి మరి దేవుని పిల్లలుగా ఇశ్రాయేలుగా వాళ్ళు పరిశుద్ధులుగా వాళ్ళు దేవుడికి నచ్చినట్టు మరి బ్రతుకుతున్న వాళ్ళుగా వాళ్ళు కనపడుతూ మరి అన్య దేవతలను పూజించే వాళ్ళు మరి వాళ్ళు దేవునికి వ్యతిరేక కార్యాలు జరిగిస్తూ వాళ్ళ అన్యులుగా మరి శత్రువులుగా మనం చదువుకున్నట్లు మాట్లాడుకున్నాం. ప్రేమ దేవుని పిల్లరా, అయితే ఇక్కడ ఈ రోమా పత్రికలో మనం చదువుకున్నట్లయితే మనకు కనపడుతున్న మాట ఏంటంటే అందరూ పాపం చేసి ఉన్నారు. క్రైస్తవులన ఆ, అంటే దేవుని నమ్మిన వారన, దేవుని నమ్మని వారన, అన్యులన, పరిశుద్ధులన ఎవ్వరూ లేరంట. అందరూ పాపం చేసిన వారుగా కనపడుతున్నారంట. అందరూ పాపం చేసిన వారుగానే కనపడుతున్నారు. అయితే ప్రస్తుత కాలంలో కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి ప్రేమ దేవుని పిల్లారా, మరి అందరికీ మరి పాప క్షమాపణ అనేది యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా దేవుడు మనకి దయచేయటం అనేది జరిగింది. అందరూ పాపులుగానే మారిపోవటం అనేది జరిగింది. దేవుడు బిడ్డలు అన్యులు అనేది ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ పాపం జరిగిస్తూ మరి బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు అందరికీ పాప క్షమాపణ దయచేయడం అనేది జరిగిందండి. యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా అందరికీ పాప క్షమాపణ దయచేయటం అనేది జరిగింది. అంటే ఈ కొత్త నిబంధన కాలంలో మనం ఆలోచించవలసింది ఏంటంటే మన పాపాలను మన పరిశుద్ధపరుచుకొని మన పాప క్షమాపణ మనం పొంది పరిశుద్ధంగా జీవించే విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. అయితే జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇవన్నిటిని మనం ఏమి ఆలోచించమండి. ఈ లోకంలో మనుషులు నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ లోకంలో అనేక రకాల వస్తువులను వాటిని మనం ఏం చేయాలంటే వాటిని వాడుకొని మనం వదిలేసే వారముగా ఉండాలి. అయితే మనం ఏం చేస్తున్నామంటే వస్తువులను వాడుకోకుండా వాటిని ప్రేమించే వారముగా ఉన్నాము. మనుషులు మాత్రం వాడుకొని వదిలేసే వారముగా ఉన్నామండి. వదిలేస్తూ వారిని శత్రువులుగా భావిస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని పిల్లరా, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకరినొకళ్ళు మరి సహోదర భావంతో కలిగి ఈ భూమి మీద జీవించాలని చెప్పి దేవుడు మనుషులు సృష్టించాడే కానీ ఒకళ్ళొకళ్ళు శత్రువులుగా ఉండమని చెప్పి దేవుడు ఈ భూమి మీద ఎవరిని సృష్టించలేదు. ప్రేమైన దేవుని పిల్లరా, మనుషులు ఎవ్వరు మనకి శత్రువులు కాదు. ఎవ్వరు మనకి శత్రువులు కాదు. ప్రేమైన దేవుని పిల్లరా, కొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి అందరూ సమానమే. అందరూ మన సహోదరులే. వాళ్ళు మనుషులు ఎవ్వరు మనకి శత్రువులు కాదు. నా శత్రువు ఎవరనేది మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనందరికీ తెలుసండి. పరిశుద్ధ గ్రంథంలో మనం కనుక చూసుకున్నట్లయితే మన శత్రువు ఎవరనేది రాయబడి పరిశుద్ధ గ్రంథం ఒకసారి చూసుకున్నామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు,
మనము పోరాడునది శరీరులతో కాదు. అంటే ఈ శరీర సంబంధంగా ఈ మనుష్యులు ఎవరితో మనం పోరాడట్లేదు. అంటే ఈ మనుష్యులు ఎవ్వరు మన శత్రువులు కాదని అర్థం. ప్రేమైందని పిల్లరా, మనం పోరాడవలసింది దురాత్మ శక్తులతో, అనగా అపవాదితో. ప్రేమైందని పిల్లరా, మనం పోరాడవలసింది అంటే మన శత్రువు ఎవరనేది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే దురాత్మ శక్తులు. అంటే అపవాది మాత్రమే మన శత్రువు. ఈ లోకంలో శరీరులు ఎవ్వరు మన శత్రువులు కాదు. వాళ్ళతో మనం పోరాడవలసిన అవసరం ఏమీ లేదు. ప్రేమేందో పిల్లారా, మనం పోరాడవలసింది ఎవరంటే మన శత్రువైన మన అపవాదితో. ప్రేమేందో పిల్లారా, దురాత్మ శక్తులతో మనం పోరాడాలి కానీ మనుషులతో మనము పోరాడకూడదు. వాళ్ళని మన శత్రువులుగా మనం భావించకూడదు. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ముందు మాట్లాడుకున్నట్టు ఈ లోకంలో ప్రతి ఒక్కరు కాదు, కొంతమంది వాళ్ళను జీవితంలో కొంతమందిని వాళ్ళు శత్రువులుగా ఎవరినైతే భావిస్తారో వాళ్ళతో అనేక విషయాల్లో వాళ్ళు పోరాడుతూ ఉంటారు. అనేక విషయాల్లో వాళ్ళతో పోటీ పడుతూ ఉంటారు. వాళ్ళ మీద గెలవాలని, వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో, వాళ్ళని ఓడించాలనో, వాళ్ళని తగ్గించి మనం హెచ్చించబడాలని చెప్పి ఇలా వాళ్ళతో పోరాటం చేస్తూనే ఉంటారు. వాళ్ళ జీవితంలో. కానీ దేవుడు ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడు. మనం పోరాడవలసింది శరీరులతో కాదు, అనగా మన మన శత్రువులు మనుషులు కాదు. ప్రేమైన దేవుని పిల్లారా, మనం పోరాడవలసింది అపవాదితో. ప్రేమైన దేవుని పిల్లారా, ఇంకా బాగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి అపవాది మరి అపవాదితో పోరాడవలసిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఎందుకంటే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకవేళ మన శత్రువులను గనక మనము పోరాడి జయించలేకపోతే మనకేమవుతుందంటే మనము వాళ్ళ చేతుల్లో ఓడిపోవలసి వస్తుంది. మనము మరణించవలసిన పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి మన శత్రువైన అపవాదితో మనము పోరాడవలసిన అవసరము ఎంతైనా ఉంది. ప్రేమైన దేవుని పిల్లరా, అదే దేవుడు మనకి ఇక్కడ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. మనం పోరాడవలసింది శరీరులతో కాదు, మరి దురాత్మ శక్తులతో, అనగా అపవాదితో మనము పోరాడాలి. మన శత్రువు అపవాదే. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవరు మనకు శత్రువులు కాదు. ప్రేమైన పిల్లలు, వాళ్ళు నాకు శత్రువులు, వాళ్ళు నాకు మాటలు లేవు, నేను వాళ్ళతో మాట్లాడను అని చెప్పి మనం ఈ లోకంలో ఎవరిని శత్రువులుగా భావించడానికి వీల్లేదు. దేవుడు మనకి ఇచ్చిన కొత్త నిబంధనలో ఇచ్చిన రెండవ ఆజ్ఞ, నీ వల్లే నీ సహోదరుని ప్రేమించమని చెప్పి దేవుడు మనకి తెలియజేశాడు. కాబట్టి లోకంలో మనకంటూ శత్రువులు మనుషులు ఎవ్వరూ శత్రువులు కాదు. ప్రేమ పిల్లరా, కేవలం అపవాది మాత్రమే మన శత్రువు. అంతేకాదు కానీ ఆ శత్రువైన అపవాదిని జయించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రేమైన దేవుని పిల్లారా, ఎందుకంటే అపవాది మనల్ని ఓడించడానికి, మనల్ని పాతాళ లోకానికి తీసుకువెళ్ళటానికి అనేక రకాలైన పనుల ద్వారా, ఆశల ద్వారా, కోరికల ద్వారా, శరీర బలహీనతల ద్వారా మనల్ని అంటే పాపంలోనికి పడవేస్తూ ఉంది. ఒకవేళ మనం ఆ అపవాదితో శత్రువులతో పోరాడలేకపోతే ఏమవుతుందంటే దాని చేతిలో మనం ఓడిపోతే అది మనల్ని జయించేస్తుంది. మనల్ని మరణానికి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ శత్రువైన అపవాదితో మనము పోరాడాలి. అంతేగాని ఈ లోకంలో వాళ్ళని వీళ్ళని శత్రువులుగా భావిస్తూ వాళ్ళతో మనము పోరాటం చేయాలని చెప్పి ఇటువంటి ఆలోచనలు మనము కలిగి ఉండకూడదు. ప్రేమైన దేవుని పిల్లల, మనకు ఒకే ఒక శత్రువు అపవాది. దాన్ని జయించడానికి కావలసిన మరి బలాన్ని మనము పొందుతూ ఉండాలి. ఆ బలాన్ని ఎలా పొందుతామో అనేక వాక్యాల ద్వారా మనం విని ఉన్నామండి. ప్రార్థన ద్వారా, దేవుని వాక్యం ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా, మరి దేవుడికి ఇక్కడే ఈ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో కింద గనక మనం చూసుకున్నట్లయితే 13వ వచనం చూసుకుంటే, వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారిని నిలువబడుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరుపు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుల్ని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరి దేవుడు మనకిచ్చే ఈ ఆయుధాలన్నిటినీ మనం కలిగి ఉండి మన శత్రువైన అపవాదిని మనం ఎదిరించే వారుగా ఉంటాం. ప్రేమైన పిల్లలు, కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. మొదట్లో మనం మాట్లాడుకున్నట్లు మనుషులు ఎవరు మనకి శత్రువులు కాదు. ప్రేమైన దేవుని పిల్లలు, ఒకవేళ అటువంటి ఆలోచనలు మన జీవితంలో మనం కలిగి ఉన్న ఈ రోజే వాళ్ళతో మనం సమాధాన పడేవారుగా ఉండాలి. ఎందుకంటే
దేవుడు ఈరోజు మనకి బైబిల్ గ్రంథం ద్వారా మనకి తెలియజేశాడు. మనుష్యులు ఎవ్వరు మనకు శత్రువులు కాదు. శరీరులతో మనం పోరాడటం లేదు. మనం పోరాడవలసింది ఎవరికంటే శత్రువైన అపవాదితో. కాబట్టి మన శత్రువు అపవాదే కానీ మనుష్యులు కారని చెప్పి దేవుడు వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడి ఉన్నాడు కనుక మనం ఎవరైనా సహోదరులను కానీ కుటుంబంలో కానీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ మనం శత్రుత్వం వాళ్ళతో నేను శత్రుత్వం కలిగి ఉన్నాను అనే ఆలోచన కనుక మనం కలిగి ఉంటే దాన్ని ఇప్పుడే మనము తీసివేసుకునే వారంగా ఉండాలి. ప్రతి ఒక్కరితో మనం సమాధానము కలిగి ఉండే వారంగా ఉండాలి. ప్రేమ దేవుని పిల్లలు, మన శత్రువు కేవలం అపవాదని చెప్పి ఆలోచన మాత్రమే మనం కలిగి ఉండి దాన్ని ఎలా జయించాలి, అది పెట్టే వాటి నుంచి మనం ఎలా బయటపడాలి, శోధన నుంచి ఎలా బయటపడాలి. ఎందుకంటే ఒకవేళ దాన్ని మనం ఎదిరించకపోయినా దానితో యుద్ధం జరిగించకపోయినా మనం మరణించే అవకాశం ఉంటుంది. కాబట్టి మన శత్రువు అపవాదం చెప్పి దాన్ని ఎదిరించే ప్రయత్నంలో దాన్ని ఓడించే ప్రయత్నంలో ఉండాలి. కానీ ఈ లోకంలో మనుషులు నాకు శత్రువులు, ఈ మనుషులు నాకు శత్రువులు అని చెప్పి ఆలోచన మనము కలిగి ఉండకూడదు. ప్రేమైన పిల్లరా, కాబట్టి ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం, మన సహోదరులతో మనం సమాధానం కలిగి ఉండాలి, సహోదరుని ఎడల మనం ప్రేమ కలిగి ఉండాలని చెప్పి దేవుడు మన ఆలోచన కనుక ఆ ఆలోచన చొప్పున మనల్ని వలె మన పొరుగు వారిని ప్రేమించే మనసు మనం కలిగి ఈ లోకంలో మనుష్యులు ఎవ్వరు మన శత్రువులు కాదన్న ఆలోచనను కలిగి మన ఆ శత్రువైన అపవాదిని ఎదిరించే విధంగా మనం అందరం ఆత్మీయంగా బలపడటానికి సిద్ధపడే వారిగా ప్రతి ఒక్కరూ ఉండాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ఇంకా ఎవరైనా ఈ జూడిత్ సిజిసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలు.